Hello friends, welcome back to my channel. So in today's video we are gonna go to Tirumala Tirupati Devasthanams in Vizag. సో మేము వైజాగ్ వెళ్ళినప్పుడు టీటీడీ టెంపుల్ వైజాగ్లో కూడా ఉందని తెలిసింది. అప్పుడు మేము ఈ టెంపుల్కి విజిట్ చేసామన్నమాట. ఈ టెంపుల్ ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను. మేమైతే ఈ టెంపుల్కి నైట్ టైం వెళ్ళాము, సో అందుకే చీకటిగా ఉంది. సో లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ద వీడియో. ఇదైతే టెంపుల్ ఆర్చ్ అనమాట. టెంపుల్ ఆర్చ్ పైన శ్రీ వెంకటేశ్వర స్వామి విశాఖపట్నం టీటీడీ టెంపుల్ అని ఉంది. సో టెంపుల్ ఎంటర్ అయిపోతున్నాం మనము. ఈ టెంపుల్కి ఎంటర్ అవగానే మనకి మినీ తిరుపతి లాగా మినీ స్టెప్స్ కూడా ఉన్నాయి. అంటే తక్కువ స్టెప్స్తో మనం తిరుపతి దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. వైజాగ్లో స్టెప్స్ ఎక్కి కూడా వెళ్ళొచ్చు. మీకు ఆపోజిట్లో స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అవే స్టెప్స్ అనమాట. సో ఈ టెంపుల్ అనేది 10 ఎకర్స్లో కన్స్ట్రక్ట్ చేశారు విత్ అ బడ్జెట్ ఆఫ్ 28 crores. సో చాలా డెవలప్డ్ అండ్ పీస్ఫుల్గా ఉంది టెంపుల్ లోపల. సో టెంపుల్ చూడగానే అయితే చాలా బాగా అనిపించింది. టెంపుల్ ఎంట్రన్స్ కానీ వే వెళ్తున్న వే కానీ చాలా బాగుంది. గజేంద్ర మోక్షక అలంకార ప్రియ ఆపన్నివారణ. సో టెంపుల్ ఎంటర్ అవగానే ఫస్ట్ ఇలా దేవస్థానం కనిపిస్తుంది. దేవస్థానం టెంపుల్. దేవస్థానం నుంచి మనం రైట్కి వెళ్తే రైట్ సైడ్ కార్ పార్కింగ్ ఉంటుంది. సో దేవస్థానం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూడండి ఎంత బాగుందో. సో ఇది పార్కింగ్ ఏరియా అన్నమాట దేవస్థానం టెంపుల్కి. సో టెంపుల్ చూడండి, 3 టెంపుల్స్ ఉన్నాయి. సో ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇప్పుడైతే మనం టెంపుల్ ఎంటర్ అవుతున్నాము. పాతాళ నివాస పాహి మురారే దినకర తేజ ధర్మ సంస్థాపక. స్వయం ప్రకాశ సర్వవరప్రద త్రిమూర్తి రూప తులసీవనమాలి. సో మనం టెంపుల్ ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. మాఘమాస ప్రియ మధుసూదన హరి సీతానాయక శ్రిత పరిపాలక.
వైజయంతిధర వజ్రమకుటధర లక్ష్మీవల్లభ సో ఇలా స్టెప్స్ ఎక్కి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. నాగ్రజ సాలగ్రామ రూప స్వయం భూహరి సహస్రనామ సర్పపురీష సో టెంపుల్ ఎంటర్ అవగానే ఫస్ట్ మనకి ఈ టెంపుల్ కనిపిస్తుంది. అష్టాక్షరి ఫలద ఆద్యంతరహిత శ్రీభూ సమేత శ్రీవత్సాంకిత సో దేవుడిని అయితే చూపించుకోవాలి కాబట్టి మీకు దేవుడిని అయితే చూపించట్లేదు, జస్ట్ టెంపుల్ చుట్టూరు చూపిస్తున్నాను. సో ఇవి మొత్తం 3 టెంపుల్స్ అన్నమాట. లోపల 3 గాడ్స్ ఉంటారు. దివ్య స్వరూప దివ్య క్షేత్ర సో మా దర్శనం అయితే ఇక్కడ చాలా బాగా జరిగింది. బయటికి రాగానే ప్రసాదం ఇచ్చారు, అది తింటున్నాము. సో ప్రసాదం తినేసిన తర్వాత మళ్ళీ మేము బయటకు కిందకి వెళ్తున్నాము. కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు ఆపోజిట్లో స్టెప్స్ దగ్గర ఆపోజిట్లో ఇంకొక దేవుడి దర్శనం చేసుకోవాలి. నిత్య శుభ మీరు అక్కడ కూడా దండం పెట్టుకుని ప్రచావతార ఇంక వెళ్ళిపోవడమే. ఆపద్బాంధవ భవబంధమోచన భావనారాయణ అనాథరక్షక అసుర శిక్షక సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద టీటీడీ టెంపుల్ ఇన్ వైజాగ్ ఫ్రెండ్స్. డెఫినెట్గా వెళ్తే విజిట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హర్షిత్ ఆకుల. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.